నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏపీలో బలమైన విద్యా వ్యవస్థకు సహకరించండి. నైపుణ్య అభివృద్ధి వర్క్షాప్లో సింగపూర్ ప్రతినిధులకు లోకేష్ వినతి. నిండు కుండల నాగార్జున సాగర్, కాసేపట్లో గేట్లు ఎత్తి నీరు విడుదల. అల్లూరి జిల్లా పూసల గరువులో నాటుసారా కేంద్రాలపై దాడులు. పెద్ద ఎత్తున బెల్లపు ఊట, అమ్మోనియా ధ్వంసం చేసిన అధికారులు. నిమిషప్రియ మరణశిక్ష రద్దు వార్తలు అవాస్తవం. విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడి. అమెరికాలో మరోసారి కాల్పులు, 4 మృతి. దుండగుడిని మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. మరికాసేపట్లో తెలంగాణ మంత్రులు సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా బేసిన్లోని జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు ఉన్న జలాశయాలన్నీ కూడా జలకళను సంతరించుకొని నిండు కుండలా తలపిస్తున్న పరిస్థితితో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2 లక్షల క్యూసెక్కుల పైగా నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి అయితే వస్తుంది. ఈ క్రమంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి అయితే నిండు కుండను తలపిస్తుంది. కృష్ణమ్మ పర్వాలు తొక్కుతూ కూడా నాగార్జున సాగర్ వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం కనుక చూసుకున్నట్లయితే 590 అడుగులు ఉంది. ప్రస్తుతం అయితే 587 అడుగుల నీటి మట్టం అయితే నాగార్జున సాగర్లో ఉంది. దీనికి అనుగుణంగానే మొత్తం నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం వచ్చేసరికి 312 టీఎంసీలు కాక ప్రస్తుతం అయితే 305 టీఎంసీల నీరు అయితే నిల్వ ఉంది. అదే ఈ క్రమంలోనే ఇక్కడ నాగార్జున సాగర్ డ్యాము క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి ఈరోజు మరికొద్దిసేపట్లోనే డ్యామ్ గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేయడానికి కూడా ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు అయితే సన్నద్ధం చేశారు. దానికి అనుగుణంగానే మరికొద్దిసేపట్లోనే తెలంగాణకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా మరికొద్దిసేపట్లోనే సాగర్ డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి నీటిని అయితే దిగువకు విడుదల చేయనున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రత్యేకంగా హెలికాప్టర్లో బయలుదేరి మరికొద్దిసేపట్లో అయితే నాగార్జున డ్యామ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి కంట్రోల్ రూమ్ వద్దకు చేరుకొని స్విచ్ ఆన్ చేసి రేడియల్ క్రస్ట్ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత నీటిని అయితే దిగువకు విడుదల చేస్తారు. అనంతరం అక్కడే కృష్ణమ్మకు జలహారతితో పాటు ప్రత్యేకమైన పూజలు చేసి ఈ నీటిని విడుదల చేయడానికి అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయ్యాయి. మరికొద్దిసేపట్లోనే ఈ సాగర్ డ్యామ్ గేట్లు కూడా ఓపెన్ కానున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇటు లోతట్టు ప్రాంతాలందరినీ కూడా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఇటు తెలంగాణకు సంబంధించి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మము ఈ 3 జిల్లాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లని అదేవిధంగా ఎస్పీలని కూడా అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలందరినీ అందరినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పి కూడా తగు సూచనలు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన పల్నాడు, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించి అక్కడ కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ లోతట్టు ప్రాంతం ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలను ఎవరిని కూడా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎవరు ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే వేటకి వెళ్తున్నారో వారిని కూడా వెళ్ళొద్దని చెప్పి కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చేసుకున్నట్లయితే ప్రతిరోజు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్ల వరద నీరు అయితే కొనసాగుతూనే ఉంది. గత 15 రోజుల నుంచి రోజు యావరేజ్గా 70,000 నుంచి 1,00,000 క్యూసెక్ల నీరైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే భారీగా వరద ప్రవాహం అయితే వస్తున్న పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం 587 అడుగులకి అయితే నీటి మట్టం చేరుకుంది. మరో 3 అడుగులు కనుక చేరుకున్నట్లయితే పూర్తి స్థాయి నీటి మట్టానికి నాగార్జున సాగర్ డ్యాము నీటి మట్టం అయితే చేరుతుంది. అయితే డ్యామ్ భద్రతా దృష్ట్యా అదేవిధంగా నిల్వ సామర్థ్యం దృష్ట్యా అయితే మరికొద్దిసేపట్లోనైతే సాగర్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేసి దిగువకు అయితే నీటిని విడుదల చేసే ప్రక్రియ అయితే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకు అయితే మొత్తం 6 క్రస్ట్ గేట్లను ఓపెన్ చేసి సుమారు 50,000 క్యూసెక్ల నీటిని అయితే విడుదల చేయడానికి అధికారులు సన్నద్ధం చేశారు.
అయితే వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా కూడా మరిన్ని గేట్లను కూడా ఓపెన్ చేయడానికి కూడా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. అయితే సుమారు 2 లక్షల క్యూసెక్ల నీరైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఇదే విధంగా కనుక కొనసాగినట్లయితే మరొక 4 గేట్లు కూడా ఓపెన్ చేయడానికి కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ముందుగా 1, 2, 3 గేట్లు అలా వరుసగా ఓపెన్ చేసుకుంటూ 6 గేట్ల వరకు కూడా గేట్లు ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా అయితే మధ్యాహ్నం నుంచి లేదా సాయంత్రము మరొక 4 గేట్లను ఓపెన్ చేసి మొత్తం 10 గేట్ల ద్వారా కూడా ఆ నీటిని దిగువ ప్రాంతాలను కూడా విడుదల చేయడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లోనే అయితే మంత్రులు కూడా ఈ నాగార్జున డ్యామ్ వద్దకు చేరుకుంటారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేసి రేడియల్ క్రస్ట్ గేట్లు కూడా ఓపెన్ చేయనున్నారు. అయితే ఈ తరుణంలోనే ఇక్కడ లోతట్టు ప్రాంతాలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఇక్కడ మత్స్యకారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితితో ఉంది. ముందుగా ఇక్కడ సాగర్ డ్యామ్ వద్ద అయితే ఈ నీటిని విడుదల చేసే క్రమంలో మొత్తం కూడా 3 సైరన్లను మోగించి ప్రజలను అప్రమత్తం చేసిన తర్వాత అయితే ఆ సాగర్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేయడానికి కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎగువన వస్తున్నటువంటి భారీ వరద కారణంగా కూడా ఇప్పటికే మనం ఆ స్పిల్వే గేట్లను కూడా చూసుకోవచ్చు. ఆ స్పిల్వే గేట్ల నుంచి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పైనుంచి కూడా నీరైతే జాలు వాడుతున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో అయితే సాగర్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేస్తారు. ఆ పైనుంచి ఆ వాటర్ వచ్చే సుందర దృశ్యాలను చూడడానికి ఇక్కడ పర్యాటకులు అదేవిధంగా స్థానికులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ నాగార్జున డ్యామ్ వద్దకు వచ్చారు. అయితే ఇక్కడ స్థానికులు పర్యాటకులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఒకవేళ సాగర్ డ్యామ్ గేట్లు ఓపెన్ చేస్తారో చూడాలని చెప్పేసి ఎవరైనా లోపలికి వెళ్ళే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ 2 వైపులో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ చెందిన పోలీసులు అదేవిధంగా ఇటు తెలంగాణ చెందిన పోలీసులు ఇరువైపులో కూడా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తు నడుమ అయితే ఈ సాగర్ డ్యామ్ గేట్లను అయితే మరికొద్దిసేపట్లో మంత్రులను అయితే ఓపెన్ చేయనున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యూ. ఏటా ఆగస్టులో ధన్యవాదాలు ఈశ్వర్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2,21,918 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో 5 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 2,21,743 క్యూసెక్కులుగా ఉంది. 5 స్పిల్వే గేట్ల ద్వారా 1,35,785 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,643 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 204.78 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయం నుంచి 1,24,485 క్యూసెక్కులు వస్తున్నాయి. తుంగభద్రకు 1,27,810 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా 23 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నది జలకళ సంతరించుకోవడంతో హోస్పేట్ డ్యాం నుంచి కర్నూలు జిల్లా సుంకేసల జలాశయానికి వరద చేరుతోంది. సుంకేసలకు 1,10,000 క్యూసెక్కులు వస్తుండగా 21 గేట్లు ఎత్తి 1,34,037 క్యూసెక్కులు బయటకు పంపుతున్నారు. మంత్రి లోకేష్ సింగపూర్ పర్యటనలో భాగంగా పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి రాష్ట్రానికి రావాలని ఆహ్వానించారు. ఏపీలో క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి 2 ప్రధాన సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. విశాఖలో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ని కోరారు. రాష్ట్రంలో బలమైన విద్యా పర్యావరణ వ్యవస్థకు సింగపూర్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో సృజనాత్మక ఆర్థిక వృద్ధి కోసం క్రియేటర్ అకాడమీని స్థాపించడానికి 2 ప్రధాన సంస్థలతో మంత్రి లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ షాంగ్రీలా హోటల్లో జరిగిన కార్యక్రమంలో టెజారాక్ట్ యుఎస్ఐఎన్సీ ప్రెసిడెంట్ తేజ ధర్మ, యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్ అర్జున్ దొరైస్వామి, ఏపీ ప్రభుత్వం ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఎంఓయూపై సంతకాలు చేశారు. సృజనాత్మక కంటెంట్ తయారీ కోసం ఏపీ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తోంది. పాఠ్యాంశాలు, శిక్షణా కార్యక్రమాలకు గూగుల్ సంస్థ వనరులు, సాంకేతికత, నైపుణ్యాలను అందించనుండగా టెజారాక్ట్ సంస్థ ఫిజికల్ సెటప్, నిర్వహణ, రోజువారీ కార్యకలాపాలని పర్యవేక్షిస్తుంది. డిజిటల్ కంటెంట్ పరిశ్రమలో విజయం సాధించేందుకు ఔత్సాహిక సృష్టికర్తల్ని సన్నద్దం చేయడం, వారికి అవసరమైన స్కిల్స్, నాలెడ్జ్, వనరులు సమకూర్చడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమని లోకేష్ తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో నవీన ఆవిష్కరణలు ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించవచ్చని వెల్లడించారు. గూగుల్ తన సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్నందున వైజాగ్లోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్లో చిప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్ ను లోకేష్ కోరారు. విశాఖలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేసేందుకు సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గూగుల్ క్లౌడ్ లేదా సర్వర్ సరఫరాదారు దాని మరమ్మతు, నిర్వహణ సేవలకు గ్లోబల్ హబ్ గా ఏపీని ఉపయోగించుకోవచ్చని సూచించారు. బలమైన ఎయిర్ కనెక్టివిటీ, పోర్టు కనెక్టివిటీ ఉన్నందున అటువంటి కార్యకలాపాలకు ఏపీ అనుకూలంగా ఉంటుందని వివరించారు. ఏపీతో ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్న ప్రాజెక్టులతో పాటు తాజా ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని బ్రన్స్ బదులిచ్చారు. నైపుణ్యాలను సామర్థ్యాలుగా మార్చే విద్య జీవితాంతం ఉపయోగపడుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గ నైపుణ్యాలతో ఏపీ యువతను సిద్దం చేస్తున్నామని వెల్లడించారు. సింగపూర్లో నైపుణ్యాభివృద్దిపై జరిగిన వర్క్షాప్లో లోకేష్ పాల్గొన్నారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఏపీలోని యూనివర్సిటీల్లో నైపుణ్యాభివృద్ది కోర్సుల్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు విద్యాపరంగా నైపుణ్యం కలిగి ఉండడంతో పాటు పరిశ్రమల అవసరాలకు సిద్దంగా ఉండేలా తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. వేగవంతమైన ట్రాన్స్ఫర్మేషన్ కోసం సింగపూర్తో కలిసి పనిచేస్తామన్న మంత్రి బలమైన విద్యా పర్యావరణ వ్యవస్థకు సింగపూర్ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో కృత్రిమ మేధ పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సింగపూర్లో 3వ రోజు పర్యటనలో భాగంగా మోహన్తో సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణా కార్యక్రమాలు, ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని ప్రతిపాదించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పౌర సేవల్లో ఏఐ వినియోగంపై చర్చించారు. ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విలిన్తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే విమానాశ్రయ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన విలిన్ త్వరలోనే ఎస్ఐఏ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధుల్ని ఆంధ్రప్రదేశ్కు పంపుతామని చెప్పారు. రేపు సాయంత్రం జీఎస్ఎల్వీ F-16 ప్రయోగానికి సర్వం సిద్దం చేశామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ఈ ప్రయోగానికి ఇస్రో బృందంతో కలిసి తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. రాకెట్ నమూనాను శ్రీహరి పాదాల చెంత ఉంచి పూజలు చేయించారు. వాతావరణ మార్పుల అధ్యయనానికి ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని నారాయణన్ తెలిపారు. Earth observation, disaster warning and mitigation. So multiple applications this satellite is going to be useful, and this satellite will cover the entire globe. Once in 12 days it will continuously cover the entire globe, and the data will be utilized by the global community for the welfare of the global community. తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యం బంగారు కానుకలు సమర్పించింది. 2,40,00,000 రూపాయల విలువైన 2.5 కిలోల బరువున్న బంగారు శంకు చక్రాల్ని విరాళంగా అందించింది. ఈ మేరకు సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి కానుకలు అందజేశారు. దాతను టీడీపీ తరపున శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం తన గ్రానైట్ పరిశ్రమలు లాక్కోవాలని చూస్తున్నారని బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన వేముల మల్లికార్జున అనే వ్యక్తి ఆరోపించారు. 2.5 కోట్లు ఇస్తా పరిశ్రమలు ఇచ్చేయని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంత మాగులూరు మండలం పాత మాగులూరులో తనకి 2 గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయని మల్లికార్జున తెలిపారు. వైసీపీ హయాంలో వాటిని లీజుకు తీసుకున్న యేసురత్నం ఇప్పుడు వాటిని తనకి ఇచ్చేయాలని బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ బాపట్ల జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. నాకు 2 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి. ఒకటి కన్నికా పరమేశ్వరి గ్రానైట్, ఇంకొకటి చిన్మయ్య గ్రానైట్. ఈ 2 ఫ్యాక్టరీలు గుంటూరు చంద్రగిరి యేసురత్నం వైసీపీ ఎమ్మెల్సీ అండి. అతను జగనన్న భూరక్షరాలు కోసేదానికని లీజ్ కి ఇమ్మంటే ఆ టైంలో నేను లీజ్ కి నా ఫ్యాక్టరీలు 2 ఇచ్చా. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ₹1 రెంట్ ఇవ్వలేదు. ఈఎంఐలు కట్టుకుంటా తీసుకుంటూ వస్తాను, నీ క్లియర్ చేస్తాను, మొత్తం ఒకసారి ఇస్తాము, ఆ అమౌంట్ అంతా ప్రభుత్వం రాళ్ళు వస్తున్నాం కాబట్టి ఒకసారి బిల్ వచ్చింది, అప్పుడు క్లియర్ చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత అతను ఇమ్మని అడిగితే వద్దు, నీ ఫ్యాక్టరీ నీకు 2.5 కోట్లు ఇచ్చేస్తాను, వదిలేసి వెళ్ళు అని అంటాడు. 6 కోట్ల రూపాయల ఫ్యాక్టరీలని 2.5 కోట్లకి ఇమ్మని అతను నన్ను బెదిరిస్తా ఉన్నాడండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను రిటైర్డ్ DIG పోలీసులందరూ కూడా నాకు సహాయంగానే ఉంటారు. నా తమ్ముడు ఇప్పుడు ప్రజెంట్ CI నెల్లూరులో చేస్తున్నాడు. నిన్ను ఎలా కావాలంటే అలా చేస్తాము, నువ్వు నన్ను బెదిరిస్తున్నాడండి. ఈ రోజు నా పిల్లల చదువులకు కూడా ఫీజులు కట్టలేక అనాథలాగిపోయి ఏడో మహారాష్ట్రలో రాయి కొట్టుకునే పని చేసుకుంటున్నాను. అతని దుర్మార్గాలని మీరు బయట పెట్టి నాకు న్యాయం జరిపించండి. నా వైపు న్యాయం ఉంటేనే విచారించి నాకు న్యాయం చేయండి. అన్యాయం అని తెలిస్తే ప్రభుత్వం అయినా ఏ శిక్ష విధించినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను. లీజ్ అగ్రిమెంట్ అయిపోయి కూడా సంవత్సరం అయింది. ఈ రోజుకి కరెంట్ బిల్లు కట్టలేదని చెప్పేసి 16 లక్షలు కరెంట్ బిల్ పెండింగ్ ఉంది. మిషనరీ నేను రన్నింగ్ కండిషన్ లో ఇచ్చాను. ఈ రోజు చూస్తే ఫ్యాక్టరీ పొజిషన్ ఇదిగో ఇలా చెట్లు మొలిసిపోయి ఉంది. ఒక్క మిషనరీ లేదు, సరిగ్గా మోటార్ లేదు, ఇలా చెట్లు మొలిసిపోయి అంతా ఉంది. ఈ రోజు ఆ ఫ్యాక్టరీ నేను రన్నింగ్ లో పెట్టాలన్నా 40 లక్షలు రిపేర్లకే అవుతాయి. తను బెదిరించి నాకు గంజాయి ముఠా ఉన్నారని వాళ్ళ అబ్బాయి చెప్పడం, నేను ఏది కావాలంటే అది చేపించగలుగుతాను, నేను అనేది బయటకు రాకుండా నువ్వు ఏడుండవు, వాళ్ళ ఏది కావాలో అది చేయించిన మనుషులు. వాళ్ళ అబ్బాయి పేరు ధీరాజు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పేరునే లీజుకి తీసుకుంది కూడా. కూలీలు మైనర్లకు గంజాయి అలవాటు చేసి వారిని విక్రేతలుగా మారుస్తున్న ముఠాను గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు ₹3,15,000 విలువైన 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాలో తాపీ పనుల కోసం వచ్చిన ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తాను గంజాయి వినియోగిస్తూ పరిచయమైన మరికొందరితో విక్రయాలు చేయించడం ప్రారంభించినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ముఠాలో సభ్యులైన విజయవాడకు చెందిన వెంకటేష్, తెనాలికి చెందిన నాగూర్, నజీరుద్దీన్, కుమార్ సాయి, సాల్మన్, నాగమల్లేశ్వరరావు, 4 మైనర్లు సహా మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. పొట్లాలు కట్టి విక్రయాలకు సిద్దం చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 13 మంది అక్యూజ్ని మనం పికప్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా పెడ్లర్స్, గంజా పెడ్లర్స్ కమ్ కన్జ్యూమర్స్ యాజ్ వెల్ యాజ్ దీన్ని సప్లై చేయడం కూడా జరుగుతుంది. ఈ బసంతి నాయక్ అనే వ్యక్తి మన దాసరిపాలెం ప్రతిపాడు మండల్ లిమిట్స్ లో ఒక మ్యాషన్ పనికి ఒరిస్సా నుంచి వచ్చేవాడు. గంజం బెరంపూర్ నుంచి ఈ వ్యక్తి అక్కడ నుంచి ఈ గంజాని తీసుకుని రావడం జరిగింది. బ్యాక్వర్డ్ లింక్ అక్కడ మనం కనిపెట్టాము. ఈ బసంతి నాయక్ తర్వాత షేక్ గౌజ్ అనే వ్యక్తి కూడా మనకు తెనాలికి చెందిన వ్యక్తి అక్కడ ఈ మేషన్ వర్క్ చేయడం వల్ల ఇతనికి పరిచయం జరిగింది. వీళ్ళకి అనదర్ పర్సన్ మొహమ్మద్ అబ్దుల్ రషీద్. ఈ మొహమ్మద్ అబ్దుల్ రషీద్ కూడా ఆల్రెడీ 4 గంజా కేసెస్, ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది. ఈ ముగ్గురు దీంట్లో ఈ 13 మందిలో ఈ ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రలు వహిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో కన్సంప్షన్ అనేది జస్ట్ 0.5 kgs, 1 kgs, 1.5 kgs సో ఇలాగా చిన్న క్వాంటిటీలో డివైడ్ చేసి అమ్మడం వల్ల కొన్ని ఈజీగా దొరకడం అనేది కొన్ని టఫ్ అవుతుంది. కొంచెం అవుట్స్కర్ట్స్ లో ఇది కొంచెం స్టార్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని విలేజ్ లెవెల్లో కూడా మనం కొన్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అల్లూరు జిల్లా హుక్కుంపేట మండలం పూసల గరువులోని నాటుసారా కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. భారీ ఎత్తున బెల్లపు ఊట, అమోనియా నాటుసారాను ధ్వంసం చేశారు. ఓ ఇంటిలో నిల్వ ఉంచిన నాటుసారా బెల్లపు దిమ్మలు స్వాధీనం చేసుకున్నారు. డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 6,000 లీటర్ల బెల్లపు పులుసును ధ్వంసం చేశారు. నాటుసారా నిర్వాహకులు పరారైనట్లు పోలీసులు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి నిర్వహణకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. నగరంలో నీటి నిర్వహణను ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. అత్యాధునిక సాంకేతికతతో సురక్షిత జలాల్ని ఇంటింటికి చేరుస్తున్న విధానం మోదీ మెప్పు పొందటంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ऐसे ही कराड़ में, विजयवाड़ा में वाटर मैनेजमेंट के कई नए उदाहरण बने हैं. अहमदाबाद में रिवर फ्रंट पर सफाई ने भी सबका ध्यान खींचा है. విన్నారుగా
ఇవి విజయవాడలో తాగునీటి నిర్వహణను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ మన్ కీ బాత్లో అన్న మాటలు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 1,23,000 తాగునీటి కనెక్షన్లు ఉన్నాయి. కృష్ణానది నీటితో పాటు బోర్ల సహాయంతో ప్రజలకు తాగునీటి అవసరాలను వీఎంసీ తీరుస్తోంది. నగరంలో పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో అధిక ప్రాంతాలకు కృష్ణానది నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో కొంత భాగానికి కృష్ణానది నీరు సరఫరా అవుతోంది. విజయవాడలో నీటి నిర్వహణ విధానం బాగుందంటూ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించడం సంతోషంగా ఉందని నగర ప్రజలు చెబుతున్నారు. విజయవాడ మహానగరంలో మంచినీటిని కొండ చెట్ట చివర ఉన్నటువంటి వ్యక్తికి కూడా మంచినీటి ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ఆ విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారిని ఆదర్శంగా తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి అధికారులను కానివ్వండి, అక్కడ పరిపాలించేటటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, మంత్రులు, పార్లమెంటు సభ్యులు కానివ్వండి, వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి గారు కూడా పేర్కొనడం ఇది విజయవాడ ప్రజలందరూ కూడా హర్షించాల్సినటువంటి విషయం. విజయవాడ మంచినీటి సరఫరా కూడా చాలా బాగుందండి. అందరికీ మంచినీరు సకాలంలో 2 పూట్ల కూడా అందుతున్నాయి. ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా మన్ కీ బాత్లో ఈ విషయాన్ని మన విజయవాడ నగరం గురించి చెప్పి ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణానది నీటిని అందించలేని ప్రాంతాలకు బోర్ల నుంచి నీటిని తోడి శుద్ధి చేసి పైప్ లైన్ల ద్వారా అధికారులు సరఫరా చేస్తున్నారు. నగరంలో నీటి సరఫరాకు కార్పొరేషన్ అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. హెడ్ వాటర్ వర్క్స్ ఇతర ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని నగరంలోని 73 రిజర్వాయర్లకు పంపించడానికి స్కాడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. నగర జనాభాలో 30% మంది ప్రజలు కొండ ప్రాంతంలోనే జీవిస్తున్నారు. వీరికి తాగునీరు అందించడంలో ఇబ్బందులున్నా అధికారులు వాటిని పరిష్కరిస్తున్నారు. కొండ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బూస్టర్లు ఏర్పాటు చేసి ట్యాంకులకు తాగునీటిని మళ్లిస్తున్నారు. అక్కడ నుంచి ఆయా ప్రాంత ప్రజలకు నీటిని అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో వచ్చే నిధులతో భవిష్యత్తులో మరింత సమర్థంగా తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కొండ ప్రాంతం వారు, దిగువ ప్రాంతం వారు నరేంద్ర మోడీ గారు పెట్టిన స్కీమ్ ద్వారా మంచినీటి సౌకర్యాన్ని పొందుతున్నారు. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు చాలా వరకు అసలు మంచినీటి సమస్య తీరిపోయినట్టే. ఈ ఇంటింటికి కనెక్షన్లు కూడా సకాలంలో అందుతున్నాయి. ఇకపోతే నీటి సమస్యని పరిష్కారం చేయట్లో ప్రభుత్వం ముందంజలో ఉంది. నరేంద్ర మోడీ గారు విజయవాడని మీద దృష్టి ఉంచడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మనకి ఫండ్స్ చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఆ ఫండ్స్ని మనం ఇంకా బాగా యూటిలైజ్ చేసి ప్రజలకి ఇంకా దగ్గరగా అయ్యి ఇంకా సేవ చేస్తానికి మనకి పక్కనే మన విజయవాడ నగరానికి పక్కనే కృష్ణానది ఉంది. మనకి ఇంకా అందరికీ ఆ నీళ్ళని అందించే ఇది ఎట్లాగా ఎంత తక్కువలో చేయగలుగుతాము అనేది గ్రహించి మనం చేయాలని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానివ్వండి అందరూ ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అమృత్ పథకంలో భాగంగా భవిష్యత్తులో 24 గంటల పాటు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇది పూర్తి స్థాయిలో అమలైతే ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.